సొంత జిల్లాలో సీఎంకి ఇజ్జత్ కా సవాల్. జాతీయ స్థాయిలో ఎదిగిన మహిళా నేతకు ప్రతిష్టాత్మకం. మరోవైపు సిట్టింగ్ సీటు కావడంతో పోయిన చోటే వెతుక్కోవాలన్న పట్టుదలతో గులాబీ పార్టీ. ముచ్చటగా 3 పార్టీల ఫైట్ తో రాష్ట్రంలోనే ప్రత్యేకంగా మారింది పాలమూరు పార్లమెంట్ స్థానం. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన మహబూబ్ నగర్ ఎంపీ సీటుపై కాంగ్రెస్, బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టాయి. సొంత అసెంబ్లీ నియోజకవర్గం కొడంగల్ ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే ఉండడంతో ఛాలెంజింగ్ గా తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి విజయం కోసం కలిసికట్టుగా పనిచేస్తున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. మరోవైపు బీజేపీ అభ్యర్థి డీకే అరుణ కూడా ఎలాగైనా గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. రాష్ట్రంలో అధికారం చేజారడంతో ఆలోచనలో పడ్డ బీఆర్ఎస్ మొదట అభ్యర్థిని మార్చాలనుకున్నా చివరికి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డికే టికెట్ ఇచ్చింది. దీంతో ఒకే సామాజిక వర్గానికి చెందిన 3 అభ్యర్థుల పోటీతో ఉత్కంఠ రేపుతోంది పాలమూరు పోరు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. 2 జాతీయ పార్టీలకు హాట్ సిటీగా మారిపోయింది మహబూబ్ నగర్. కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి, బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మధ్య నువ్వా నేనా అన్నట్లు నడుస్తోంది అక్కడ ఫైట్. ఇన్ని రోజులు ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిస్తే సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీతో మరింత ఇంట్రెస్టింగ్ గా మారిపోయాయి పాలమూరు రాజకీయాలు. మహబూబ్ నగర్ ఎంపీ సీటును వ్యక్తిగతంగా ఛాలెంజింగ్ గా తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సొంత నియోజకవర్గం కొడంగల్లో మండలాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించి పార్టీ క్యాడర్ని సన్నద్ధం చేస్తున్నారు. ఒక్క కొడంగల్ నియోజకవర్గం నుంచే 50,000 మెజారిటీని టార్గెట్గా పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి. పార్లమెంటు పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో సభలు పెడుతున్నారు. ఏప్రిల్ 15న నారాయణపేట నియోజకవర్గంలో జనజాతర సభతో ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకువెళ్లే ఆలోచనతో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గెలిచే అవకాశాలు ఉన్నాయని కమలం పార్టీ బలంగా భావిస్తున్న సీట్లలో పాలమూరు ఒకటి. పైగా అక్కడి నుంచి పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ బరిలో ఉండడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో జిల్లాపై పట్టుండడంతో ఈసారి గురి తప్పకూడదన్న పట్టుదలతో ఉన్నారు డీకే అరుణ. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో పాగా వేయాలని, అక్కడి నుంచే మెజారిటీ ఓట్లు సాధించాలని టార్గెట్తో ఉన్నారామె. డీకే అరుణకు టికెట్ ఇవ్వడంతో మనస్తాపం చెందిన జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాలమూరు బీజేపీలో వర్గ విభేదాలు మొదలయ్యాయి. అయినా డీకే అరుణ తన రాజకీయ చతురతతో పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు. పార్టీకి బలమైన కేడర్ ఉండడం, అయోధ్య రామమందిర నిర్మాణం, ప్రధాని మోదీ చరిష్మా అన్నీ కలిసొస్తాయన్న నమ్మకంతో ఉన్నారు డీకే అరుణ. పాలమూరులో కాషాయ జెండా ఎగరవేయాలనుకుంటున్న కమలం పార్టీకి ఎన్నికల ముందు అనుకోని షాక్ తగిలింది. నారాయణపేట జిల్లాలో 3 కీలక నాయకుల రాజీనామా పార్టీకి నష్టమేనంటున్నారు. నారాయణపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు రతన్ పాండురంగారెడ్డి, మక్తల్ నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి జలంధర్ రెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి రఘురామయ్య గౌడ్ పార్టీకి రాజీనామా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్ బీజేపీ అభ్యర్థిగా జలంధర్ రెడ్డి 40,000 ఓట్లు సాధించారు. నారాయణపేట నుంచి పోటీ చేసిన రతన్ పాండురంగారెడ్డికి 25,000 ఓట్లు వచ్చాయి. వారు పార్టీ వీడడం కొంత నష్టమే అయినా సొంత బలాన్ని నమ్ముకున్నారు డీకే అరుణ. బీఆర్ఎస్ పోటీలో ఉన్నా లేనట్లేనని భావిస్తోంది కాంగ్రెస్. అందుకే ప్రధానంగా బీజేపీపైనే గురిపెట్టింది. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7కు 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలిచారు. దీంతో ఎంపీ సీటులో గెలుపు నల్లేరుపై నడకేనన్న ధీమాతో ఉంది కాంగ్రెస్ క్యాడర్. కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్లు తలపడుతుంటే మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. గులాబీ పార్టీ సిట్టింగ్ సీటైన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో ఓటమితో అయోమయంలో ఉన్నారు పార్టీ కార్యకర్తలు. మాజీ ఎమ్మెల్యేలు ప్రచారానికి ముందుకు రాకపోవడంతో ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి దాదాపుగా ఒంటరైపోయారు. అయినా అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు పెడుతూ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. 3 పార్టీలు బరిలో ఉన్నా పాలమూరులో కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ కనిపిస్తోంది. చివరికి రేవంత్ రెడ్డి పంతం నెగ్గుతుందో, అరుణమ్మ ప్రయత్నం ఫలిస్తుందో చూడాలి మరి.